నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఇటీవలే 6 హామీలతోటి ప్రజల విశ్వాసాన్ని పొందుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే 6 హామీలని నిలబెట్టుకోవడానికి సాధ్యమవుతుందా? అలాగే వారు అనుకున్న 6 హామీల్లోనూ ఆల్రెడీ 2 హామీలని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. మహాలక్ష్మి పథకం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ అమలు చేయడం జరిగింది. అలాగే మరికొన్ని హామీలు కూడా లైన్లో ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇవన్నీ ముందుకు అమలు అవుతాయా లేదా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ విషయంలో మనం ఈ కార్యక్రమంలో చర్చించబోయేది ఈ 6 హామీలని విజయవంతంగా అమలు చేయగలుగుతారా లేదా అనే విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె వెంకటనారాయణ గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం అని చెప్పేసి కొన్ని పథకాలు ప్రతి ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. అయితే వాటి అమలు ఏదైతే ఉందో కొన్ని పూర్తిగా చేయగలుగుతున్నారు, కొన్ని విషయాల్లో వైఫల్యం కూడా చెందుతున్నారు. సో ఇప్పుడు అయితే ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అమలు జరుగుతున్నాయి, కానీ ఇంకా కొత్త పథకాలను కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇది సమంజసమేనా? ఒకటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాలు అంటే ఆర్థికమైనటువంటి పరిస్థితులు. మొదటగా చెప్పుకోవాల్సింది, ఏ పథకాలైనా కానీ ఆర్థికంగా స్టేట్ డెవలప్డ్ అంటే ఏ రాష్ట్రమైనా కానీ ఫస్ట్ జీడిపి రేట్ చూస్తుంది. అంటే మన ఆదాయ వనరులు ఎంత రాష్ట్రానికి సంబంధించింది, ఈ ఆదాయ వనరుల్లో భాగంగా నెలవారీ ఎంత, సంవత్సరికానికి ఎంత, కొంతవరకు ఇది బేస్ చేసుకుంటారు. అంటే ప్రభుత్వ స్థాపన అంటే అంత ఈజీ కాదు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాబట్టి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం కాబట్టి కొంతవరకు వాళ్ళు చేసినటువంటి ఆర్థిక వనరులు, వారి యొక్క విధానం కానీ, ఆ పథకాల పైన అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ కొంతవరకు వ్యత్యాసం ఉంది. వీళ్ళు కర్ణాటక రాష్ట్రంలో ఈ 6 పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో ఆ అమలు చేసేటువంటి కర్ణాటక రాష్ట్రంలో వారి యొక్క ఎమ్మెల్యేల సంఖ్య ఎంతవరకు, అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ, ఎమ్మెల్యేల సంఖ్య కానీ, పథకాల పైన ఉన్నటువంటి అవగాహన కానీ, ఇవన్నీ కూడా వ్యత్యాసంలో చూసుకోవచ్చు చెప్పాలంటే. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో నెలవారీ అంటే ఒక 3,000 కోట్ల ఆదాయం ఉందనేది వాస్తవం. అది నెలకి అంత వస్తుంది, నెలవారికి. సంవత్సరానికి ఎంత అవుతుంది క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ పథకాలు 6 పథకాలే కాకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇతర ఏ పథకాలైనా వాటికి కూడా వనరులు కావాల్సింది, ఆర్థిక వనరులు. అంటే ఆ పథకాలను కూడా ప్రస్తుతం కొనసాగిస్తుందా లేకుంటే విరమించుకుంటుందా అనేది తెలియదు. అంటే నిన్నగాక మొన్ననే ఒక 2 వీక్స్ అయ్యింది ప్రభుత్వం ఏర్పడి కూడా. అయినా కానీ ఆర్థిక వనరులు అనేది ముఖ్యమైనవి. ఈ ఆర్థిక వనరుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలించే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు 6 గ్యారెంటీలే కాదు, ఇతర పథకాలను కూడా చేర్చే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. అంటే మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కులానికో పథకం, వ్యక్తికో పథకం అన్నట్టుగా అయిపోయింది. అంటే వ్యవస్థకో పథకం కింద. అంటే వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయి, ఆర్థికమైన లోటుపాట్లు ఉన్నాయి. వ్యక్తి యొక్క మనుగడ పూర్తిగా కూడా ఆర్థికమైనటువంటి లాభం కొరకే ఉంటుంది, నష్టం కొరకు కాదు. అయినా కానీ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా శాతం ప్రకారంగా వివిధ కులాల వారిగా చూసుకున్నట్టయితే వారికి చెందుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలవుతున్నా కానీ ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ముఖ్యమైనది ఇది. అంటే అధికారులు చేయాల్సిన పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్థిక వనరులు ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది, సరి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి అది నల్లేరు మీద నడకలెక్క కాకుండా
ఒక నిఖారైన వ్యక్తిగా ఉన్నాను అనేది ఆయన ఏదైతే డిక్లేర్ చేసినారో దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఏవైతే పథకాలు అమలు చేస్తున్న క్రమంలో వైఫల్యాలు, అలాగే దానిలో కూడా ఎంత అవినీతిని మనం చూసాం. సో ఇప్పుడు మరి ఉన్న వాటికి తోడు ఇవి యాడ్ అయ్యాయి ఇంకో 6. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ అవినీతి కానీ ఇది కానీ ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అక్రమాలకి చోటు కల్పించే అవకాశం వస్తుందా? అంటే చూడండి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో, ఎక్కడైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఆ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినారో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఓకే. దళిత బంధులు అక్రమాలు జరిగినాయని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి గారే విన్నవించినారు. అది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి పథకంలో అవినీతి జరిగిందనేది అక్కడ తెటతెల్లమైంది వాస్తవం చెప్పాలంటే. మరి ప్రభుత్వ పథకాలలో లోపాలు ఉన్నాయనేది వాస్తవం. ఈ 6 పథకాలలో ఎటువంటి లోపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారుల మీద కాదండి, ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల మీద ఉంటుంది. ఓకే. ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఇదే పథకాలని 6 పథకాలని ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్ చేస్తే రానున్న 4 నెలల్లో వచ్చే ఎంపీ ఎలక్షన్లో కూడా వాళ్ళే విజయం సాధిస్తారు. ఓకే. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో వీటి వల్ల జనాలకి, ప్రజలకి నిజంగా లాభం జరుగుతుందా లేదా నష్టం జరుగుతుందా? ఒకటి, లాభం నష్టం అనేది ప్రతి ఒక్కరికి ఇది అవసరమైంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలలో ప్రజలకు లాభమే చేకూరుతుంది కానీ నష్టం జరగదు. ఓకే. నష్టం ఎవరికి జరుగుతుందని అంటే వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వానికి నష్టం. అంటే ఈ పథకాలు అంటే సవినయంగా వినియోగిస్తున్నారా లేదా ప్రజలు అనేది ఒక అంశంగా అనుకోవచ్చు. ఈ ఆర్థిక వనరులు ఈ పథకాలకు వెచ్చించే ఎంతైతే డబ్బు ఉందో మిస్యూజ్ చేస్తున్నారనేది వచ్చిందనుకోండి, ఆ పథకం వెంటనే తొలగించాలి. ఓకే. ఇది వాస్తవం. అధికారుల చేతివాటం ఉండొచ్చు, ప్రజాప్రతినిధుల చేతివాటం ఉండొచ్చు, కింది స్థాయి లోకల్ లీడర్ల చేతివాటం ఉండొచ్చు అనేది కూడా ఉంది. ఓకే. అయితే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉంది కాంగ్రెస్ కొత్తగా బట్టి. అయితే దీంట్లో ఏంటంటే మహిళలు చాలా సంతోషపడుతున్నారు. కాకపోతే ఆటో వాళ్ళని మనం చూస్తున్నాం 2-3 రోజులుగా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తూ మా బిజినెస్ మొత్తం పడిపోయింది, మాకు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తోంది దీనివల్ల, ఈ పథకం వల్ల. సో ఏదన్నా మా గురించి ఏదన్నా ఆలోచించండి అంటూ వాళ్ళు కూడా ఒక వినతి పత్రాన్ని సమర్పించుకున్నారు. అంటే పథకం వల్ల ఇక్కడ ప్రజలకి నష్టం కూడా జరుగుతోంది కదా కొన్నిటి వల్ల. సో దీన్ని ఎలాగ ఎదుర్కోవాలి? ఆటో వాళ్ళలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది వాస్తవానికి వాళ్ళు చేసేది 100% కరెక్టు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సగటు ఒక మధ్యతరగతి వాసులే కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుతనం కానీ మిగతా ఇతరులు ఉన్నాయి. అయినా ఆటో కార్మికులకు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి స్వయంగా రాహుల్ గాంధీ గారే ఆటోలో ఎక్కి ఆటో కార్మికుడి యొక్క సమస్యలను తెలుసుకొని బోర్డు ఏర్పాటు చేస్తాం, మీకు హెల్త్ స్కీములు అమలు చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చినారు. ఓకే. రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చినారు, ఆటో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని. ఇంకోటి వాళ్ళకి నెలకి 12,000 ఏదో ఇస్తారని కూడా, అంటే పెన్షన్ వృత్తిగా ఇస్తారు అన్నట్టు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అవును. అంటే వాళ్ళ జీవనోపాధి దెబ్బతీయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. కానీ గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. ఇది హామీలని నెరవేర్చకుండా వాళ్ళు అలాగే నిరాదీక్షలు చేస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కువ శాతం ప్రజల్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. అతి కొద్ది సమయంలో వచ్చినటువంటిది 2 వారాలు 3 వారాల నుంచి ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ప్రజల్లో కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఎక్కడ కూడా తావు ఇవ్వకుండా ఈ బోర్డులు ఏర్పాటు చేయడము, కమిటీలను నియమించడం, చైర్మన్లు నియమించడం, ఆ బోర్డుకి ఆర్థికంగా వనరులు చేకూర్చడం అనేది చేస్తే బాగుంటుంది అని మన ఛానల్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి.
ఓకే. ఆటో వాళ్ళ సమస్యలను ఎంత త్వరగా తీరుస్తారో అంత మంచిది. అదే అంటే ఒక వారం రోజులు టైం ఇవ్వండి అని అడిగారన్న ఒక విషయం మనకి కొంతవరకు సమాచారం ఉంది. వారం రోజులు టైం ఇవ్వమని చెప్పినారు, దానికి విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారు అనేది మా యొక్క అంటే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. వాస్తవానికి అయితే ప్రభుత్వం ఏ విధానంతో పోతుందో అదే విధానాన్ని అనుసరించి ప్రజలకు మంచి చేకూర్చాలనే అవగాహనతో పోతుంటే కనుక ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. అదే ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగించింది అనుకోండి, ఆ విధానాలలే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఇంటికి పంపించినారో ఈ ప్రస్తుతం ఉన్న వాళ్ళని కూడా ఇంటికి పంపించే అవకాశం 100% ఉండే అవకాశం ఉంది. ఓకే. అయితే ఇప్పుడు పథకాలు ఏవైతే ఇక్కడ పెట్టినట్టుగానే కర్ణాటకలో మనకన్నా తెలంగాణలో కన్నా ముందు కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్. ఇవే 6 హామీలతోటి అక్కడ గెలిచారు. అయితే అక్కడ ఆర్థిక పరిస్థితికి మన తెలంగాణ ఆర్థిక పరిస్థితికి చాలా తేడా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో సేమ్ అలాగే ఇక్కడ కూడా అన్ని హామీలని కొనసాగించే అవకాశం ఉందా? వాస్తవానికి చెప్పాలంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వేరేగా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేంత వరకు ఆర్థిక పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అంటే అక్కడ శాతము ఎమ్మెల్యేల శాతం కొంతవరకు వేరేగా ఉంది, మన దగ్గర వేరేగా ఉంది. ఆర్థిక వనరులు అక్కడ మైనింగ్లు ఎక్కువగా ఉంటాయి, ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి, వ్యవసాయం వక్క తోటలు లేకుంటే చెరుకు తోటలు కానీ కొబ్బరి తోటలు కానీ ఇట్లా ఫ్రూట్స్కి సంబంధించినవి కూడా అక్కడ ఎక్కువ కల్టివేట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆదాయం డిఫరెంట్, మన దగ్గర ఉన్నటువంటి ఆదాయం మనకు బీడు భూములు ఎక్కువ. మన దగ్గర తడి భూమి కొంతవరకు ఉన్నా కానీ వ్యవసాయం కొనసాగిస్తున్నారు తెలంగాణలో, అంటే బీడు భూములు ఎక్కువ కాబట్టి ఇక్కడ వరికి లేకుండా జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ లేకుంటే కందులు కానీ ఇతర పంటలు వేయడం జరుగుతుంది. అంటే ధర తక్కువగా వస్తుంది, వరికి ధర ఎక్కువగా వస్తుంది, ఆ ఫ్రూట్స్కి సంబంధించిన కానీ ఎక్కువగా వస్తుంది. అంటే కర్ణాటక రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఆర్థిక వనరులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. పరిస్థితుల ప్రభావం వల్ల అక్కడ ఉన్నటువంటి సీట్లు ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర తక్కువ ఉన్నాయి. అంటే అన్ని విధాలుగా చూసుకున్నట్టే కర్ణాటకకి మనకి చాలా డిఫరెంట్ ఉంది. కొంతవరకు అక్కడ కర్ణాటకకి నీళ్లు ఏవైతే వనరులు ఉన్నాయో అవి పుష్కలంగా ఉన్నాయి. ఆ రాష్ట్రానికి మనకు అంత నీళ్లు సోర్సెస్ లేదు. అక్కడ ఉన్న నదులు ఇక్కడ మన దగ్గర అంటే నదులు అంటే డ్యామ్స్ కానీ చెక్ డ్యామ్స్ కానీ నదులు కానీ ఇవి వచ్చేటువంటి వాటర్ సోర్సెస్ ఏదైతుందో అక్కడ ఆ యొక్క అది చెప్పాలంటే తడి భూమి. కర్ణాటక అనేది తడి భూమి, కానీ మనది ఎత్తు ప్రాంతము, ఎండినటువంటి భూమి మనది. అది తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి చాలా వ్యత్యాసం ఉంది దీంట్లో. దాంట్లో భాగంగా పథకాలు అక్కడ అమలు అవుతున్నాయి, ఇక్కడ అమలు కాకపోవడం అనేది లేదు. పథకాలు ఎక్కడైనా కానీ జనాభా ప్రతిపాదిక కింద, కులాల ప్రతిపాదిక కింద ఏ పథకం అయితే ముఖ్యంగా ఏ పథకం అయితే ఎవరికి వర్తిస్తుంది అనేది వీళ్ళు పథకాలని అమలు చేస్తారో అమలు చేసేటువంటి పథకాలు ఎంతవరకు అప్లికేషన్స్ ఏవైతే అప్లై చేసుకునే వ్యక్తులు ఎంతవరకు ఉన్నారు, వీళ్ళు శాంక్షన్ చేసే అమౌంట్స్ కానీ పథకాలు కానీ ఎంతవరకు ఉన్నాయి, అది కొలమానం వేసుకోవాలి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అప్లికేషన్లు ఎన్నో ఉన్నాయి. మొదటి దఫా దళిత బంధులో ఒక్క కాన్స్టిట్యున్సీకి 150 మందికి ఇచ్చారు గతంలో. రెండో దఫా ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు మూడో దఫా ఎంతమందికి ఇస్తారు. అంటే దళిత బంధు ఉంటుందా లేదా, రైతు బంధు ఉంటుందా లేదా. కొంతవరకు రైతు బంధు అందరికీ వస్తుంది. అంటే రైతు బంధులో భాగంగా మీరు చూసుకున్నట్టయితే రైతు బంధులో యూఎస్కేలు కూడా వచ్చి అమౌంట్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క వ్యక్తి పైన 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి. రైతు బంధులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులు చేసే అవకాశం కూడా ప్రభుత్వం త్వరలో చేయబోతుంది. రైతు బంధులో కొన్ని నిబంధనలు అనేవి ఏర్పరచుకోవాల్సి వస్తుంది. అంటే 1000 కోట్ల రూపాయలు రైతు బంధుకి వెచ్చించేది ఏదైతే ఉందో నిజమైన రైతులకు ఇస్తే కనుక బాగుంటుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం యోచన చేస్తుంది. అంటే చాలా మంచి యోచన ఇది చెప్పుకోవచ్చు మనం. ఇటువంటి పథకాలు ఏవైనా కానీ ప్రజలకి చెందాల్సినటువంటి పథకాలలో లోపాలు లేకుండా చూడవాలి. అంటే పేద రైతులకి ఇక్కడ చాలా ముఖ్యం. వాళ్ళు అంటే విత్తనాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి, పేద సన్నకారు రైతులకే ఉపయోగపడుతుంది ఈ పథకం, రైతు బంధు అనే పథకం. ఇదంతా కూడా పెట్టుబడిదారులకు, భూస్వాములకి
ఇది వర్తించకూడదు. కానీ గత ప్రభుత్వం అంటే భూస్వాములు పెట్టుబడిదారులకి ఎక్కువ శాతం వర్తించేటట్టు అయ్యింది. ఓకే. కౌలు చట్టం కూడా గతంలో తొలగించినారు. కౌలు చట్టం పైన ఏమైనా చేసి ఆ అధికారం కూడా ఇప్పుడు అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అంటే కౌలుదారు చట్టము గతంలో తీసేశారు, ఇప్పుడు కొనసాగించే అవకాశం కూడా ఉంది. ఓకే. అలాగే రైతు కూలీల గురించి కూడా మాట్లాడారు కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ. రైతు కూలీలకు వచ్చేటువంటి బీమా ఏవైతే పథకాలు ఉన్నాయో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, ఓకే, దాంట్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. ఓకే. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలలో మార్పులు చేసే అవకాశం ఉంది. అంటే రైతులు వ్యవసాయం పనిముట్లు కొనుక్కోవడానికి కొంతవరకు, ఓకే, దాంట్లో భాగంగా ఎరువులు ఏవైతే కొంతవరకు కొన్ని ఉచితంగా ఇచ్చినారు, కొన్ని ఉచితంగా లేవు. అదొకటి. విత్తనాల సరఫరా ఏదైతే ఉందో విత్తనాల సరఫరా కూడా రైతులకు వ్యవసాయ భూముల పైన వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఏవైతున్నాయో బ్యాంకులో వడ్డీ రుణాలు ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం చేస్తుంది. పథకాలలో ఎటువంటి జాప్యం లేకుండా గతంలో ఇచ్చినటువంటి పథకాలను అమలు చేస్తూ ప్రస్తుతం ఈ 6 పథకాలను కూడా అమలు చేసే అవకాశం 100కి 100 కనిపిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు హామీలు ఇవ్వడం అనేది తేలిక, అంటే వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తూ హామీలు ఇస్తారు. అయితే ఈ హామీలు అమలు పరచడం ఒక పరిస్థితి అయితే, ఒకవేళ అమలు చేయలేకపోతే కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందా ప్రజలు వెళ్ళి? ఎందుకంటే మనం గతంలో కూడా అనుకున్నాము మేనిఫెస్టోలకి చట్టబద్ధత కల్పించాలి అనేది ఒకటి. నిజంగా మీరు చెప్పినట్టు వాస్తవానికి పథకాలకు ఒక చట్టం అనేది రూపొందిస్తే కనుక బాగుంటుంది. చట్టబద్ధత కల్పించాలి. కానీ ఇక్కడ ప్రతి పార్టీ ఎవరైనా కానీ పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది. భారతదేశంలో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ప్రతి పార్టీ కూడా పథకాలు మేము ఇవ్విస్తామని చెప్పడం జరుగుతుంది. ఆయన గెలిచినా గెలవకున్నా కానీ ఆ పథకాలను అయితే ప్రజలలో కరపత్రం రూపంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 6 పథకాల సూత్రాన్ని కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసి తెలంగాణలో కూడా ఇదే 6 సూత్రాల పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే పథకాలలో లోపం జరిగితే కనుక జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే కోర్టు సిస్టమ్ ఉంటుందో ప్రజలు ఎవరైనా కానీ అర్జీ పెట్టుకుంటే కనుక సుమోటోగా తీసుకునే అవకాశం ఉంటుంది. హామీలు అనేటివి ఏదో ఒట్టి మాటగా కాకుండా హామీ గతంలో ఇచ్చినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కానీ బీఆర్ఎస్కి సంబంధించిన కానీ బీజేపీకి సంబంధించిన కానీ ఏ వ్యక్తులైనా కానీ హామీలే కాకుండా దాని ఆచరణలో పెడితే కనుక బాగుంటుంది. ఇది 100% ఇది 100కి 100 చేస్తే కనుక ప్రజలు ఆశీర్వదిస్తారు. అంటే వాళ్ళకి కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే. అటువంటి భరోసా ప్రజల్లో లేదు. నిజంగా చెప్పాలంటే మీరు చూడండి, పథకాలు ఏవైతే ఆ విధాన రూపంతో అమలవుతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఆ పథకాలని సద్వినియోగం చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చు. అప్లికేషన్లు పెట్టుకొని పథకాలలో ఏవైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళకు రాని పక్షంలో వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తారు. నేను పథకం కింద అప్లికేషన్ పెట్టుకున్నానండి, నాకు రాలేదు, దయచేసి మీరన్నా న్యాయం చేకూరుస్తారని కోర్టును ఆశ్రయించారు. అప్పుడు సంబంధిత అధికారులకు వరకు నోటీసులు అందుతాయి. దీనిపైన ఉన్నత న్యాయస్థానం కూడా సుమోటోగా తీసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా గతంలో జరిగాయి, ఇప్పుడు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఇది ఇప్పుడు 2018 ఎలక్షన్లో చూస్తే, అంటే 2014కి 2018కి వచ్చే ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి క్షీణిస్తూ వచ్చాయి. అంటే మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి తెలంగాణది ఆర్థికంగా? చూడండి, ఆర్థికంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వము 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అనేది కొంతవరకు వచ్చింది. అంటే కొంతవరకు సోషల్ మీడియాలో పత్రికలలో కానీ ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నటువంటి అప్పుడు నాయకులు కానీ వీళ్ళంతా వివరించడం జరిగింది ప్రజలకి. అయినా కానీ 2014 తెలంగాణ బైఫర్కేషన్ అయ్యేటప్పుడు మిగులు బడ్జెట్ ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రానికి? ఈ మిగులు బడ్జెట్ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు కూడా కొనసాగించింది. ఈ 9.5 ఏళ్లలోపు జరిగినటువంటి మార్పు చేర్పులో భాగంగా మిగులు బడ్జెట్ లేకుండా
లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చిపోయింది అనేది ప్రజలకి అర్థమవుతుంది. ఇది మంచి కొంతవరకు చెప్పాలంటే మేధావులుగా క్వశ్చన్గా మార్క్ కూడా ఉంది. రాష్ట్ర జీడిపి బడ్జెట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ప్రభుత్వాలు అనుసరిస్తే బాగుంటుంది. ఆ జీడిపిని కొనసాగించకుండా వాళ్ళుగా హామీలు ఇచ్చుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మారుస్తూ ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నగాక మొన్న వచ్చింది కాబట్టి ఈ అప్పులని కనీసం ఈ ప్రభుత్వమైన తీరుతుందా, తెలంగాణ రాష్ట్రంలో సగటు ఒక వ్యక్తి పైన ఎంతవరకు అప్పు ఉందనేది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంచుమించుగా 1,00,000 కోట్ల వరకు ఉంది అని, 1,00,000 రూపాయలుగా ఉంది అని. వాస్తవానికి 1,00,000 రూపాయలు ఉండొచ్చు, ఇంకా 1,00,000 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే. దీనిపైన మొన్ననే ఈరోజు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంటే ఆర్థికమైన వనరులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో దానిపైన శ్వేతపత్రం విడుదల చేస్తామని స్వయంగా ఆయనే చెప్పారు. ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది ప్రజలకి. అంటే ఆర్థిక వనరుల పైన అనేది ముఖ్యమైన అంశం. అది ఈ అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణలో మళ్ళీ వీళ్ళు ఇంకా అప్పు చేసి ఇంకా వెనక్కి నెట్టి వేస్తారా, లాభాలలో చేస్తారా అనేది కావాలి. గత ప్రభుత్వం చేసినటువంటి నానక్రామ్ గూడలో 1 ఎకరం 100 కోట్లకు అమ్మినటువంటి పరిస్థితులు మనం చూసినాం. భూములు అమ్మి తెలంగాణని బాగు చేసుకుందామా, లేకుంటే మనంగా బాగు చేసుకుందామా, భూములను రక్షించుకుందామా, ఆర్థిక వనరులను డెవలప్ చేసుకుందామా అనేది ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు కొన్ని రోజుల్లో కొన్ని గంటల్లో శ్వేతపత్రం విడుదల చేస్తారు కాబట్టి దాంట్లో ఏం తెలుపుతారు అనేది కూడా తెలియదు. అంటే ఈ అప్పుల్లో బయటపడేసేది మాత్రం ఈ ప్రభుత్వం చేస్తే అందరూ ఆశీర్వదిస్తారు, ఆశిస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అమలు చేయడం అనేది ఎంత కత్తి మీద సాములాగా ఉంది. ఇలాంటి పరిస్థితులు అంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇన్ని పథకాలు అమలు చేయడం అనేది ఒక ఎత్తు, అయితే ఈ అప్పుల్ని తీర్చడం అనేది ఇంకొక ఎత్తు. ఈ రెండిట్లో దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటారు ప్రభుత్వం? చూడండి, ఆర్థికంగా వెనుకబడినటువంటి రాష్ట్రాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన రాష్ట్రంలో ఆర్థిక వనరులు బాగా ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసే విధానం యూటిలైజ్ చేయకుండా ఈ ప్రత్యేకించి ఈ పార్టీలో గెలుపు ఓటముల పైన మేమే గెలుస్తాం, మేమే అధికారాన్ని స్థాపిస్తామని దానిపైన విచ్చలవిడిగా హామీలు ఇచ్చి పథకాలు పెట్టి ఆ పథకాలలో ప్రజలకు మేలు చేసేవి ఉన్నా కానీ రాష్ట్రం ఎంతవరకు ఎనిక్కిపోయింది అనేది కూడా అది చూడవలసిన అవసరం ఉంది. దాన్ని మర్చిపోయి అప్పుల్లో తెలంగాణని వెనక్కి నెట్టడం, అంటే అప్పులలో ఉండడమే కాకుండా ప్రజలకేమైనా లాభం చేకూర్చారంటే 100 అప్లికేషన్లు పెడితే ఒక 20కి సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఉంది. ఉద్యోగాలలో అయినా కానీ పథకాలలో అయినా కానీ ఇతరులు కానీ ఆ విధంగా గత ప్రభుత్వం చేసింది, ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేయకూడదు. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక ఎకరాన్ని 100 కోట్లకి గత ప్రభుత్వం అమ్మిందని. అయితే ఇట్లా అంటే మన రాష్ట్రానికి సంబంధించిన భూములన్నిటినీ అమ్ముకునే హక్కు ప్రభుత్వానికి ఉందంటారా? ఏ రాష్ట్రంలోనైనా కానీ భూములు కూడా అన్నీ కూడా ఉన్నా కానీ వనరులు అన్నీ ఉన్నా భూములు అమ్మి రాష్ట్రాన్ని పరిపాలిస్తామనేది అది చాలా తప్పు. ఎందుకంటే అది ప్రజలందరికీ సంబంధించినదిగా మనం అనుకోవచ్చు. హక్కుదారులు ప్రజలు, మీకు ఉంది, మాకు ఉందండి. అదే ప్రజలందరూ హక్కుదారులు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా భూమి హక్కు అనేది ఉంది. హక్కుల అంటే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆస్తి హక్కు ఏదైతే ఉందో దాంట్లో జ్యుడిషియరీ సిస్టమ్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద నివసించే హక్కు ఉంది, భూమి కొనే హక్కు ఉంది, భూమి ప్రభుత్వం కూడా ఇచ్చే అమ్మొచ్చు అంటారా? ఇచ్చే హక్కు ఉంది అంటున్నాను. అమ్మే హక్కు లేదు. అయినా ఆర్థికంగా వెనుకబడి ఉంటే కనుక అమ్మే హక్కు కూడా ఉంది. కానీ ఆర్థికంగా ఎందుకు వెనుకబడ్డాము? డెవలప్ అనే ఒక పేరుతోని 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి అప్పు చేసినారు.
దేనికోసం అప్పు చేసినారు? డెవలపింగ్. ఇక్కడ నీటి వనరులని, వ్యవసాయ వనరులని, ఇతర వనరులని పథకాల పేర్ల రూపంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. లక్షల కోట్ల రూపాయల అప్పు జరిగిందంటే ఒక్కొక్క వ్యక్తి మీద లక్షకు పైగానే అప్పు ఉన్నట్టు కదా. దీన్ని మర్చిపోయినారా ప్రజలు? ప్రజలు మర్చిపోలేదు. అయినా ఈ అప్పును తీర్చాలి. ఏ విధంగా తీర్చాలి? రాష్ట్రం డెవలప్ కావాలి, అప్పుడు తీర్చాలి. ఇప్పుడు చాలా సంక్లిష్టమైన పరిస్థితులు ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. అంటే తెలంగాణని ఏ విధంగా ఒక మోడల్గా చూద్దామనుకొని, ఒక మోడల్ అంటే అన్ని స్టేట్లలో కంటే అన్ని రాష్ట్రాలలో డల్లాస్ అన్నారు, ఒక సింగపూర్ అన్నారు, ఇతర కంట్రీలతో పోల్చారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక వనరులపైనే ఆధారపడి ఉంది. ఇదంతా కూడా మర్చిపోయి మేము డెవలప్ చేసాము, మాకు ఓట్లు వేయండి, మేమే పథకాలు ఇచ్చాము, మాకు ఓట్లు వేయండి, ఇవన్నీ కూడా ప్రజల్ని ఓట్ల కోసం మభ్యపెట్టి పథకాలని ప్రజలకు ఇచ్చి ప్రజలకి ఒక్కొక్క వ్యక్తి పైన లక్ష పైన అప్పు చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని. అదే విధానాన్ని ఈ ప్రభుత్వం అనుసరిస్తే కనుక నేను చెప్తున్నాను కదండి, అతి తక్కువ రోజులే ఉంటుంది ఈ ప్రభుత్వం కూడా. ప్రజలు తెలివిపరులు, ప్రజలు అవగాహనతో ఉన్న వ్యక్తులు. ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే కొనాలంటే భారం ఉంటుండే, ప్రతి ఒక్కరికి హ్యాండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. అందులో భాగంగా సోషల్ మీడియా, అందరికీ నెట్వర్క్స్ ఉన్నాయి. ప్రతి ఏ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఏ నాయకుడు మాట్లాడుతున్నాడు, ఏ అధికారి ఏం చేస్తుందనేది వితిన్ సెకండ్స్లో షేరింగ్ రూపంలో వస్తుంది. సో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 పథకాలలో 2టిని అమలు పరచడం జరిగింది. మిగతా పథకాలు కూడా 100 రోజులు టైం ఇస్తే కనుక మేము వాటిని కూడా అమలు చేస్తామంటూ మన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చెప్తుంది. అయితే ఏదైతే మన ఆదాయ వనరులు ఏమున్నాయి, జీడిపి ఏ విధంగా ఉంది అనే వాటిని స్టడీ చేసుకుంటూ కొంచెం ఆలోచించి ప్రణాళికాబద్ధంగా కనుక వెళ్తే అన్ని హామీలని కూడా అమలు చేయగలదు ఈ కొత్త ప్రభుత్వం అంటూ మన రాజకీయ విశ్లేషకులు వెంకటనారాయణ గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.